హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఊరు కబుర్లు యూట్యూబ్ ఛానల్. గైస్, ప్రజెంట్ వచ్చేసరికి నేను గుంటూరులో అయితే ఉన్నాను. ఈరోజు గుంటూరులో మార్నింగ్ నుంచి కూడా ఇప్పటివరకు వర్షం నాన్ స్టాప్గా పడుతూనే ఉంది. అయితే నా బ్యాడ్ లక్ ఏంటంటే నైట్ మిడ్ షోలకి అండ్ అలాగే మార్నింగ్ బెనిఫిట్ షోలకి అయితే టికెట్లు దొరకలేదు. అయితే 2:30 షోకి అయితే టికెట్ దొరికింది. ఇక వర్షం పడుతున్న ఏమైనా సరే థియేటర్కి అయితే వెళ్ళిపోయాను. సినిమా అయితే చూసేసాను. సినిమా మాత్రం చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. అంటే నేను కొన్ని రివ్యూస్ కొన్ని రకాలు చూశాను అనమాట. వాళ్ళు చెప్తున్నారంటే కొంత ల్యాగ్ అయింది, అక్కడ ఎలా అయింది, ఇక్కడ ఎలా అయింది, ఏదేదో సోచ్ చెప్తున్నారు. సో అవన్నీ కాదు, సినిమా మనమైతే డైరెక్ట్గా వెళ్ళి సినిమా చూడాలని చెప్పేసి సినిమా థియేటర్కి వెళ్ళిపోయాను. గుంటూరులోని శివ థియేటర్ అనమాట. సినిమా మాత్రం ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగా నచ్చింది నాకైతే. అలాగే సినిమా మొత్తం కూడా మొఘల్ సామ్రాజ్యం, మొఘల్ చక్రవర్తులు కాలం నాటి సినిమా అనమాట. అలాగే సినిమా మొత్తం కూడా హిస్టారికల్ అనమాట. సినిమా అయితే చాలా బాగుంది. అండ్ అలాగే సినిమాలో మెయిన్ హైలైట్ వచ్చేసరికి ఏమనుకోవద్దండి, ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తిట్టుకోవద్దు. సినిమాలో మెయిన్ హైలైట్ వచ్చేసరికి కీరవాణి గారండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రతి సీన్కి ప్రతి ఎలివేషన్కి అయితే సూపర్గా ఇచ్చి పడేశారు. అసలు సినిమా మ్యూజిక్కే కనబడుతుంది. నాకు సినిమా మొత్తం కూడా మ్యూజిక్కే కనబడుతుంది ఎక్కడ చూసినా సరే. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఇచ్చారు. ఈ సినిమాకి ఆయన మ్యూజిక్ కాకుండా ఇంకెవరు ఇచ్చినా సరే సినిమా కొంచెం తేడా కొట్టేసేది. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం కీరవాణి గారు ఎక్సలెంట్గా ఇచ్చి పడేశారు. అండ్ అలాగే సెకండ్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు. సినిమా ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన పర్ఫార్మెన్స్తో సినిమా మొత్తం కూడా భుజాల మీద మోసారనమాట. అంటే యాక్చువల్గా సినిమా మొత్తం హిస్టారికల్ కాన్సెప్ట్ కదండి. అంటే ఇప్పుడు అందరి మైండ్ సెట్ ఒకలా ఉండదు కదా. కొంతమంది ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు, కామెడీ కోరుకుంటారు. అలాంటి వాళ్ళందరికీ హిస్టారికల్ కొద్దిగా నచ్చకపోవచ్చు. కానీ సినిమా మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా నిలబెట్టారు. సినిమా మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఇక ఆ తర్వాత హీరోయిన్కి ఏదో కొంచెం స్కోప్ ఇచ్చారన్నమాట. ఉన్నంతలో ఆమె కూడా బాగానే చేశారు. అయితే ముఖ్యంగా సినిమాలో మెయిన్ హైలైట్ వచ్చేసరికి ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి ఇంట్రడక్షన్ అండి. టైటిల్ కార్డ్స్తోనే సినిమా మొత్తం కూడా థియేటర్ మొత్తం కూడా క్లాప్స్తో విజిల్స్తో దద్దరిల్లిపోయింది. అసలు టైటిల్ కార్డ్స్ అయితే సూపర్గా వచ్చేసింది. అండ్ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఇంట్రడక్షన్ అనమాట. సో సూపర్గా ఉంది, మీకు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట, చాలా బాగా వచ్చేసింది. అయితే ఒక ఫైట్ సీన్ ఉందండి. పవన్ కళ్యాణ్ గారు పులి మేక గేమ్ అనమాట. ఒకటి కొంచెంమంది పేదవారికి బియ్యం బస్తాలు ఇచ్చే సీన్ అనమాట. ఆ ఫైట్ గెలిస్తేనే బియ్యం బస్తాలు ఇస్తారనమాట రాజుగారు. సో ఆ ఫైట్లో పవన్ కళ్యాణ్ గారు దాదాపుగా 15 మంది పెద్ద పెద్ద కుస్తీ వీరులతో పోటీ పడి గెలుస్తారనమాట. సో ఆ ఫైట్ సీన్ మాత్రం చాలా బాగా నచ్చేసింది నాకు. ఇంకా ఆ తర్వాత సెకండ్ హైలైట్ వచ్చేసరికి ఇంటర్వెల్కి ముందు ఒక ఫైట్ సీన్ ఉంది. చార్మినార్ సెటప్ అనమాట. సినిమా ఆ ఏరియా మొత్తం కూడా చార్మినార్ సెటప్ వేసి షూట్ చేశారు. ఆ ఫైట్ సీన్ మాత్రం దాదాపుగా 10 నుంచి 15 నిమిషాలు ఉంటుంది. సో అది మాత్రం చాలా హైలైట్గా ఉంది, చాలా బాగా వచ్చేసింది. ఇక ఆ తర్వాత మధ్యలో వచ్చేసరికి కొన్ని మన ధర్మం గురించి చెప్పాలనుకున్నారు. అంటే యాగాలు యజ్ఞాలు చేయడం వల్ల వర్షాలు పడతాయని చెప్పేసి ఇంకా కొన్ని విషయాలు చెప్పారనమాట. అవన్నీ కూడా ప్రతిదీ సైన్స్ కనెక్ట్ అయ్యే విధంగా ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ పర్సన్కి చాలా బాగా అర్థమయ్యే విధంగా ఉంది. సినిమా అయితే చాలా బాగుంది. ఇక ఆ తర్వాత ప్రీ క్లైమాక్స్ అనమాట. దాదాపుగా ఒక పెద్ద తుఫాన్ వస్తుంది. ఆ తుఫాన్లో చాలా పెద్ద ఫైట్ అనమాట. దాదాపుగా 1/2 గంట సేపు షూట్ చేశారు. 1/2 గంట సేపు ఉంటుంది ఆ ఫైట్ సీన్ మొత్తం కూడా. చాలా అంటే చాలా బాగుంది. అయితే హైలైట్ ఏంటంటే RRR సినిమాలో కనుక ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు ఇలా చేతులు పట్టుకుంటారు కదండి ఒక బ్రిడ్జి కింద, అంటే వాళ్ళ ఇంట్రడక్షన్ సీన్లో అదే విధంగా అయితే సెట్ చేశారన్నమాట ఇది కూడా. సో సినిమా అయితే ఎక్కడ కూడా డిసప్పాయింట్ అయ్యే విధంగా అయితే లేదు. సినిమా అయితే చాలా పెద్ద బ్లాక్ బస్టర్. నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఈ రివ్యూలు న్యూస్లో చూసి మీరైతే మిస్ అవ్వద్దు. ప్రతి ఒక్కరు కూడా సినిమా థియేటర్కి వెళ్ళి చూడండి. సినిమా మాత్రం అదిరిపోయింది. ఓకే, నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా మన వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సినిమా అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా సినిమా థియేటర్కి వెళ్ళి చూడండి. ఈ మూవీ రూల్ జెడ్లో ఓటీటీలో చూద్దామని చెప్పేసి అనుకోవద్దు. సినిమా థియేటర్లోనే చూడండి. సినిమా అయితే చాలా బాగుంది. అండ్ అలాగే కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సినిమాకి చాలా పెద్ద హైలైట్ అనమాట. ఆయన లేకపోతే ఈ సినిమా కొంచెం తేడా పడేది అనమాట. ఇది మాత్రం వాస్తవమే. తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాత్రం చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ అలాగే ఆయన పర్ఫార్మెన్స్తో సినిమా మొత్తం నిలబెట్టేశారు. ఓకే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తిట్టుకోవద్దండి, ఆయన సెకండ్ ఆప్షన్ పెట్టానని. సో ప్రతి ఒక్కరూ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హరిహర వీరమల్లు సినిమా మొత్తం కూడా మొఘల్ సామ్రాజ్యం ఆ టైపు హిస్టారికల్ టైప్ అనమాట. ఆ రోజుల్లో జరిగిన కథను తీసుకొచ్చి మనం చెప్తున్నారు. అయితే ఈ సినిమాలో ఎక్కువగా చూపించేది మనకి కోహినూర్ డైమండ్ గురించి అయితే ఎక్కువగా దాని గురించి మాట్లాడతారనమాట. అసలు ఆ కోహినూర్ డైమండ్ వచ్చేసరికి మన కృష్ణా నది ప్రాంతంలో మన కొల్లూరు దగ్గర అయితే దొరికిందనమాట ఆ డైమండ్. అది వచ్చేసరికి ఢిల్లీలో ఉంటుంది. సో అయితే ఈ సినిమాలో మీకు కోహినూర్ డైమండ్ గురించి అయితే ఎక్కువ చెప్తారనమాట. అయితే ఆ కోహినూర్ డైమండ్ మనకి ఇక్కడ పల్నాడు చుట్టుపక్కల దొరికిందనమాట. సో దాని గురించి అయితే వీడియో నేను చేస్తాను, రేపు వెళ్తాను
వెళ్తానమాట. ఇది ప్రజెంట్ ఇప్పుడు గుంటూరు మొత్తం కూడా వర్షం పడుతుంది. ఈ వర్షం తగ్గగానే నేను వెళ్ళేసి ఆ కోహినూర్ డైమండ్ దొరికిన ప్రాంతంగా అయితే మీకు వెళ్ళి షూట్ చేస్తాను. ఇప్పటికీ అక్కడ వజ్రాలు దొరుకుతున్నాయంట గాయస్, ఇప్పుడు కూడా అక్కడ వజ్రాలు దొరుకుతున్నాయంట. మీరు అప్పుడప్పుడు న్యూస్లో చూస్తుంటారు కదా, అక్కడ పలానా వినుకొండ వ్యక్తికి 20 లక్షల వజ్రం దొరికింది, లేదంటే పలానా మాచర్ల వ్యక్తికి 5 లక్షల వజ్రం దొరికిందని చెప్తుంటారు కదా. ఇవన్నీ కూడా ఆ కోళ్ళూరు ప్రాంతంలో దొరికిన వజ్రాలు అనమాట. ఓకే, ప్రతి వీడియో కూడా మీకు తీసి రేపు మీకు చూపిస్తాను. ఓకే, రేపు ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోయి మీకు ఆ కోళ్ళూరు అయితే వెళ్ళేసి మీకు చూపిస్తాను. వీలైతే మీరు కూడా రండి, వెళ్ళి వజ్రాలు ఏరుకుందాము. ఏదైనా ఒక డైమండ్ జరిగితే మనకు కూడా 10 లక్షలు వచ్చేస్తాయి కదా. ఓకే, ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సినిమా అయితే చాలా బాగుంది, ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూడండి. ఓకే, థ్యాంక్ యూ. భయ్య ఎలా ఉంది సినిమా? బాగుందా? ఎలా ఉంది భయ్యా? భయ్య సినిమా ఎలా ఉంది? భయ్య సినిమా నచ్చిందా? భయ్య సినిమా ఎలా ఉంది? బాగుందా? భయ్య సినిమా ఎలా ఉంది? బాగుందా? ఇలా నచ్చిందా మీకు? ఓకే, నా సినిమా ఎలా ఉందన్నా? అన్నా నచ్చిందా సినిమా? భయ్య సినిమా నచ్చిందా? బాగుందా? ఫైట్స్ ఎలా ఉన్నాయి? సూపర్గా ఉంది. ఓకే, బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టర్. పవన్ కళ్యాణ్ రెగ్యులర్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటి సినిమా ఇది. ఓకే బ్రో, సూపర్. ఓకే భయ్య సినిమాలో ఉంది? సినిమా నచ్చిందండి? సినిమా నచ్చిందా? భయ్య సినిమా ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారు చాలా గ్యాప్ తర్వాత తీసిన సినిమా కదండి, స్ట్రైట్ మూవీ. సినిమా మాత్రం ఎక్సలెంట్గా ఉంది, నాకు చాలా బాగా నచ్చేసింది. సో ప్రతి ఒక్కరైతే సినిమా థియేటర్కి వెళ్ళి చూడండి, అదిరిపోయింది. ఎవరు కూడా ఓటీటీలో చూసే అవకాశం లేదు.